హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్. నా పేరు సురేష్. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి 115వ జయంతి ఉత్సవాలు. ఆయన యొక్క గొప్పతనం ఈరోజు మనం తెలుసుకుందాం. ముల్కీ నిబంధనల రద్దు ముఖ్యమా, ముఖ్యమంత్రి పదవి ముఖ్యమా అని అడిగితే ముల్కీ నిబంధనల రద్దే ముఖ్యమైన తెలుగు జాతి ముద్దుబిడ్డ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టిన యోధుడు 1938 సంవత్సరంలో 29 సంవత్సరాల వయసులో రైతుల కష్టాలపై సిక్కోలు నుండి చెన్నపట్నం అంటే చెన్నై వరకు 2400 కిలోమీటర్ల సుదీర్ఘ రైతు రక్షణ కోసం మహాపాదయాత్ర చేసిన రైతు బాంధవుడు సర్దార్ గౌతు లచ్చన్న. దీనికి ఫలితం జమీందారీ ఇనాం వ్యవస్థల రద్దు. భారతదేశంలో సర్దార్ బిరుదాంకితులలో ప్రముఖ భారత స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా సర్దార్ గౌతు లచ్చన్న గారికి జీవితంలో కీలక ఘట్టాలు. జననం ఆగస్టు 16, 1909 సంవత్సరం. స్థలం నాటి గంజాం జిల్లా అంటే నేటి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారు అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు చిట్టయ్య రాజమ్మ, భార్య యశోదాదేవి, పిల్లలు శ్యామ్ సుందర శివాజీ మరియు ఝాన్సీ లక్ష్మి మరియు సుశీలాదేవి. చదువు మెట్రికులేషన్, అప్పట్లో 10వ తరగతి పాస్ అయ్యారు. స్వతంత్రోద్యమంలో సర్దార్ గౌతు లచ్చన్న గారి ప్రస్థానం 1930 ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం. 21 సంవత్సరాల వయసులో గాంధీజీ గారి పిలుపును అందుకుని ఉప్పు సత్యాగ్రహం ఉద్యమం నడిపారు. ఫలితంగా అరెస్ట్ అయి టెక్కలి, నరసనపేట, బరంపురంలో 70 రోజుల పాటు జైలు జీవితం గడిపారు ఆయన. 1932 శాసనోల్లంఘన ఉద్యమం. 23 సంవత్సరాల వయసులో ఈ ఉద్యమాన్ని ఉధృత స్థాయిలో నడుపుతున్న సర్దార్ గౌతు లచ్చన్నను అరెస్టు చేసి 6 నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. 1938 రైతు రక్షణ మహాపాదయాత్ర, జమీందారీ ఇనాం వ్యవస్థలు రద్దు కోరుతూ 29 సంవత్సరాల వయసులో సర్దార్ గౌతు లచ్చన్న గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బారువా, ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు 2400 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి పెను సంచలనం సృష్టించారు. 1940 సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో పలాసలో ఆల్ ఇండియా కిసాన్ సభను నిర్వహించారు. అంటరానితనంపై కత్తి జులిపించిన సర్దార్ గౌతు లచ్చన్న హరిజన సేవా సంఘాలు, హరిజన రక్షణ యాత్రలు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. రాత్రి పాఠశాల నిర్వహించి బహుజనులు విద్యాభివృద్ధికి కృషి చేశారు. హరిజనులు దేవాలయం ప్రవేశం కల్పించడంలో విశేష పోరాటం చేశారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆ ఉద్యమ సమయంలో నాటి మద్రాసు ప్రభుత్వం 33 సంవత్సరాల వయసున్న సర్దార్ గౌతు లచ్చన్న గారిని అతి ప్రమాదకరమైన వ్యక్తిగా ప్రకటించింది. వారి ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయల బహుమానం కూడా ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. అతనిని పట్టుకోవడం సాధ్యం కాకపోతే కనిపిస్తే కాల్చి చంపేయండి అని షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇచ్చినది. చివరికి ప్రభుత్వమే 1942లో లచ్చన్న గారిని బంధించి 1945 అక్టోబర్ వరకు జైల్లో దాదాపు 3 సంవత్సరాల నుంచి తదుపరి విడుదల చేసింది. 1948లో బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారిగా గుంటూరులో సర్దార్ గౌతు లచ్చన్న గారి ఆధ్వర్యంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. తదుపరి జిల్లాలు పర్యటించి ఆయా జిల్లాలలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అసోసియేషన్ నిర్మించారు. 1948, 1983 వరకు సర్దార్ గౌతు లచ్చన్న గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా సుదీర్ఘకాలం చట్ట సభలలో ప్రజా గొంతుకై ప్రాతినిధ్యం వహించారు. 1953 టంగుటూరు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి గారి మంత్రి వర్గాలలో సర్దార్ గౌతు లచ్చన్న గారు రాష్ట్ర వ్యవసాయ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1967 సర్దార్ గౌతు లచ్చన్న గారు 1967లో ఒకసారి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. తన రాజకీయ గురువుగారైన ఆచార్య ఎన్జి రంగారావు ఆ ఎన్నికల్లో చిత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంలో సర్దార్ గౌతు లచ్చన్న గారు తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రంగా గారిని శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిపించుకున్నారు. 1972 జై ఆంధ్ర ఉద్యమం, ముల్కీ నిబంధనలు వ్యతిరేకిస్తూ సర్దార్ గౌతు లచ్చన్న గారు పోరాటం చేశారు. 1975 ఇందిరాగాంధీ గారు విధించిన ఎమర్జెన్సీ లచ్చన్న గారి నాయకత్వంలో వ్యతిరేకిస్తూ ఆందోళన ఫలితంగా సర్దార్ గౌతు లచ్చన్న గారిని 1975 అరెస్టు చేసి 1977లో ఎమర్జెన్సీ ఉపసంహరణ అనంతరం విడుదల చేయడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారిని
1978 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 1997 ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు సర్దార్ గౌతులచ్చన్న గారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. 1999 ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు సర్దార్ గౌతులచ్చన్న గారికి డాక్టరేట్ ప్రదానం చేశారు. 2001 సంవత్సరంలో ఆటోబయోగ్రఫీ నా జీవితం పేరుతో ఆవిష్కరించడం జరిగింది. 2006 ఏప్రిల్ 19 సర్దార్ గౌతులచ్చన్న గారు 97 సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది. సర్దార్ గౌతులచ్చన్న స్వతంత్ర సమరయోధులు. ఆయనకి మరొకసారి స్మరించుకుంటూ జై హింద్.